వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. గవర్నమెంట్ నోటిఫికేషన్స్లో భాగంగా ఈరోజు భారతీయ రైల్వేల నుంచి భారీ స్థాయిలో 32,000 గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ గ్రూప్ డిలో ట్రాక్మెన్, పాయింట్స్మెన్, అసిస్టెంట్, లోకోషెడ్ ఇలాంటి రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా అన్ని జోన్ల నుంచి 32,000 భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది భారతీయ రైల్వే నుంచి. రైల్వేస్లో జాబ్ కొట్టాలి అనేటువంటి వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం, చాలా మంచి అవకాశం. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఏంటి, వయసు ఎంత ఉండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సాలరీ ఎంత వస్తుంది, ఏమేంటి పోస్టులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. దాంతోపాటుగా వెబ్సైట్, ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఆస్పిరెంట్స్కి బేసిక్ ప్రత్యేకించి ఏముండాలి అనేటువంటి విషయాల్ని డీటెయిల్గా తెలుసుకుందాం. కమ్ విత్ మీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN నంబర్ 08/2024. ఈ నోటిఫికేషన్లో భాగంగా అంటే మనకు రైల్వే జోన్స్ రకరకాలుగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉంది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్. 7th పే కమిషన్లో భాగంగా లెవెల్ 1 పోస్టులు ఇవన్నీ కూడాను చూద్దాం. డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22 జనవరి 2025. ఓపెనింగ్ డేట్ 23 జనవరి నుంచి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ 22/2/2025. కొంచెం ఆలస్యంగా అవుతుంది ఈ వీడియో, కొంచెం ఆలస్యంగా అయింది. కానీ మనకి ఇంకా లాస్ట్ డేట్ ఈరోజు 10వ తారీఖు కాబట్టి లాస్ట్ డేట్ ఇంకా 12 రోజులు ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే అప్లికేషన్ అప్లై చేసుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. మనము డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్దాం. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్. ఇనిషియల్ పే 18,000 అంటే అది బేసిక్ పే మాత్రమే. టేక్ హోమ్ వచ్చేసి దాదాపుగా 30,000 నుంచి 35,000 టేక్ హోమ్ వస్తుంది. వయసు వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు. ఇంతకుముందు కేవలం 18 నుంచి 33 మాత్రమే ఉండేది. ఇప్పుడు కరోనా పీరియడ్లో ఎవరైతే కొంచెం నోటిఫికేషన్స్ రాలేదు, దాని గురించి ఫ్లెక్సిబిలిటీగా 3 సంవత్సరాలు పెంచడం అయింది. కాబట్టి 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఎవరైనా సరే జనరల్ కేటగిరీ అభ్యర్థులు చేసుకోవచ్చును. ఇంకా మిగతా రిజర్వేషన్స్ పరంగా మనకి SC, ST, OBC, EWS కేటగిరీస్ అందరికి కూడా ఇలాగా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. డీటెయిల్గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, పార్ట్స్ ఆఫ్ నేపాల్, భూటాన్, ఇదంతా కామన్. ఏజ్ లిమిట్ ఇక్కడ చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు ఎర్లియర్గా ఇచ్చారు. అమెండ్ చేసినటువంటి నోటిఫికేషన్లో 18 నుంచి 36 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్లో, SC, STలకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అట్లీస్ట్ 6 months సర్వీస్ 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఇంకా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ PWD వాళ్ళకి 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళ కేటగిరీస్ని బట్టి వచ్చింది. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ముఖ్యమైన అంశం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. Candidates must already have the educational and technical qualifications prescribed in the sent from the recognized institute or university as on the last date. అంటే 22 ఫిబ్రవరి 2025 నాటికి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్కి ముందే వాళ్ళ అప్లికేషన్కి ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళ చేతిలోకి వచ్చి ఉండాలి. ప్లీజ్ నోట్. రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి. జనరల్గా జనరల్ సైన్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 90 minutes అంటే 1.5 hours ఉంటుంది. జనరల్ సైన్స్ 25 మార్కులు,
మ్యాథమెటిక్స్ 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, అర్థమెటిక్ లాంటిది 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు. టోటల్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ విల్ బి 120 minutes ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అకంపెనీడ్ విత్ ద స్క్రైబ్. ఎవరైతే బ్లైండ్ కానీ ఇంకా ఇతరత్ర అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకొక 30 నిమిషాలు అంటే ఇంకొక అరగంట ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకోటి గమనించండి, దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 మార్క్స్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1/3 కట్ అవుతుంది, అంటే 3 రాంగ్ ఆన్సర్ పెడితే 1 మార్క్ వెళ్ళిపోతుంది. సో అది గమనించాలి క్యాండిడేట్స్ అందరూ. క్వశ్చన్ పేపరు బ్రీఫ్గా ఏమేంటి ఉంటుంది సిలబస్ అనే దానికి మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టము, బోర్డ్ మాస్ రూల్, డెసిమల్ ఫ్రాక్షన్స్, కసాగు, గసాబా, రేషియో నిష్పత్తులు, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్ అంటే కాలము మరి పని, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కసాగు గసాబా అంటాం కదా అలాంటివి, జామెట్రీ త్రికోణమితి ఉంటుంది, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ ఇలాంటివన్నీ. జనరల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఎనాలజీస్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ ఇటువంటి అన్నీ ఉంటాయి. జనరల్ సైన్స్లో సిలబస్ అండర్ ది షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ, 10వ తరగతి సిబిఎస్ఈ వరకు కవర్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ ఇంపార్టెంట్. దాదాపుగా మనం జనరల్ అవేర్నెస్కి సంబంధించి నోటిఫికేషన్కి ముందు దాదాపుగా 6 months అయితే 100% కవర్ చేయాలి. 1 year అయితే ఒక 30-40% చూసుకుంటే సరిపోతుంది జనరల్ అవేర్నెస్ కోసం. ఫిజికల్ ఎఫిషియన్సీలో ఏమి ఇచ్చారంటే మేల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in one chance without putting the weight down. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చారు. ఒక 30 kg బరువుని తీసుకొని ఒక 100 మీటర్ల దూరం దాన్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామినేషన్ కొంచెము బరువులతో కూడుకున్న పనులు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటిది ఇక్కడ పెట్టారు. ఫీమేల్ క్యాండిడేట్ కోసం షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ 20 kgs ఆఫ్ వెయిట్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes. 2 నిమిషాల్లో 100 మీటర్లు 20 kg ఎత్తుకొని అక్కడ నడవాల్సిన అవసరం ఉంది. పీఈటీ కొంచెం ఎవరైతే హ్యాండిక్యాప్ కానీ ఇతరత్ర కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి పీఈటీని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎక్స్ సర్వీస్ మెన్కి ఫిజికల్ టెస్ట్ అనేది ఎగ్జామ్షన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిట్గా ఉంటారనేటువంటి అంశంతో ఉండడం వల్ల ఎక్స్ సర్వీస్ మెన్కి ఫిజికల్ టెస్ట్ అనేది ఎగ్జామ్షన్ చేశారు. Candidates must read all the information and instructions carefully before filling the online application to prevent mistakes లేకుండా ఉండడానికి టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ చదువుకోండి. ఆన్లైన్ చేయబోయే ముందు మీరు ఈ కిందివి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అగెన్స్ట్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ద క్యాండిడేట్ జేపీజీలో ఉండాలి. సైజు 50 KB నుంచి 100 KB. ఆన్లైన్ అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవి తెలిసిపోతుంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వితౌట్ వేరింగ్ డార్క్ గ్లాసెస్ అండ్ క్యాప్ గ్లాస్ లేకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి ఏ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, డ్రెస్ షుడ్ బి నాన్ వైట్ డ్రెస్ కాకుండా ఉండాలి డ్రెస్ అనేది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఏమన్నారంటే కలర్ ఫోటోగ్రాఫ్ మస్ట్ నాట్ బి ఓల్డర్ దాన్ 2 months విత్ రెస్పెక్ట్ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. 2 నెలల కంటే వెనకది అయ్యి ఉండకూడదు, అవి గుర్తుపెట్టుకోండి. సైజ్ ఆఫ్ 35 mm, 45 mm, 320, 240 పిక్సెల్స్లో ఉండాలి. ఇది ఏ ఇంటర్నెట్ సెంటర్కి అయినా లేదంటే మీకు ప్రీవియస్ అవగాహన ఉంటే ఈజీగానే అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇట్ షుడ్ బి అండ్ జేపీజీ ఫార్మేట్, 100 dpi రెజల్యూషన్లో ఉండాలి. ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్ టర్మ్స్ అయినా ఇబ్బంది ఏం లేదు. ఫార్మేట్ ఫర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ/ఎస్టీ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ Annexure 1లో ఇవ్వడం జరిగింది. Annexure 2లో ఫార్మేట్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్. మీరు రెగ్యులర్గా తీసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ కాకుండా ఈ ఫార్మేట్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమినల్ ఇయర్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ప్రొఫార్మాలోని మాత్రమే తీసుకుంటే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ కాదు. దయచేసి గమనించండి. కనీసం తహసీల్దార్ వాళ్ళ పైన వాళ్ళకి మనకి సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ ఇంకొకటి ఇచ్చాడు చూడండి. ఓబీసీ వాళ్ళకి
సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్ ప్రొఫార్మా ఫర్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ candidates during document verification who had applied for the post against centralized application notice. ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓబీసీ అభ్యర్థులు. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎన్ఎక్స్ఆర్ 3లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈబీసీ క్యాండిడేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎన్ఎక్స్ఆర్ 3A ఇచ్చినట్టుగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ మైనారిటీ క్యాండిడేట్స్ ఫీ సబ్మిట్ గురించి ఎన్ఎక్స్ఆర్ 4లో ఎన్ఎక్స్ఆర్ ఇచ్చారు, దాన్ని కూడా చేసుకోవాలి. సర్టిఫికేట్ ఫామ్ 5లో డిజబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారు, దాన్ని కూడా డిజబిలిటీ క్యాండిడేట్స్ అది చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ డి అనుకుంటే చాలామంది అనుకుంటారు అంతా ట్రాక్ మెను, సఫాయి కర్మచారి అలాంటి పోస్టులు అనుకుంటారు. గ్రూప్ డి కూడా మంచి నోటిఫికేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే చూడండి, 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ అప్రెంటిస్ సర్టిఫికేట్, మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సివిటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ధృవీకరించబడినటువంటి ఈక్వలెంట్ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి, లేదా కనీస అర్హత 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదా ఈక్వలెంట్ టు ఐటీఐ. సో ఇక్కడ వెస్ట్రన్ రైల్వేస్ ముంబైలో ఎస్సీ పోస్టులు 701, ఎస్టీ పోస్టులు 351, ఓబీసీకి 1261, టోటల్గా 4672 పోస్టులు. వెస్ట్రన్ రైల్వేస్ ముంబై హెడ్ క్వార్టర్ ఉంటుంది, దానిలో మాత్రం చాలా ఎక్కువ పోస్టులు పడినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ 4672 పోస్టులు ఉన్నాయి. వాటిలో 1200 ఏమో ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్కి ఏమో 467, ఎస్టీకి ఏమో 351, ఎస్సీస్కి ఏమో 701, అన్రిజర్వ్డ్ కింద ఓపెన్ కేటగిరీ కింద 1800 ఉన్నాయి. సో ఈ విధంగా మనము సికింద్రాబాద్ జోన్కి మనం ఎన్ని ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నై కూడా మన వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు కాబట్టి చెన్నైలో ఎన్ని ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నైలో టోటల్ వేకెన్సీలు 2694 ఉన్నాయి. వాటిలో అన్రిజర్వ్డ్ 1089, 1000 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 397, ఎస్టీ 228, ఓబీసీ 698. కొంచెం ముంబైతో వెస్ట్రన్ రైల్వేస్తో పోల్చుకుంటే చెన్నైలో కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇకపోతే తెలుగు రాష్ట్రాలైనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సికింద్రాబాద్ టోటల్ డీటెయిల్గా చూద్దాం. సికింద్రాబాద్ అసిస్టెంట్ పోస్టులు కేటగిరీ వైజ్ చూద్దాం. సికింద్రాబాద్లో అసిస్టెంట్ పోస్టులు అన్రిజర్వ్డ్ 54, ఎస్సీ 18, ఎస్టీ 14, ఓబీసీ 29, ఈడబ్ల్యూఎస్ 9, టోటల్ 124. దీనిలో నుంచి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 25 కోటా. అంటే అందరూ అనుకుంటారు ఇది కాకుండా అనుకుంటారు, అది కాదు. ఈ 124లోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఒక 25 పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 1642 టోటల్ మొత్తంగా సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి దానిలో ఈ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ కింద 39, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ ఆపరేషన్స్, ఈ విధంగా టోటల్గా సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి కేంద్రంగా 1642 పోస్టులు ఈ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైల్వేస్లో పనిచేయదలుచుకున్నారో, రైల్వేస్లో మనకు తెలియకుండా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యామిలీకి ఫ్రీ పాస్ ఇవ్వడం కానివ్వండి, ప్రమోషన్ ఛానల్ చాలా బాగుంటుంది, మెడికల్ అలవెన్సెస్ కానీ, రైల్వే హాస్పిటల్స్, రైల్వే స్కూల్స్, ఇంకా రైల్వే క్వార్టర్స్, ఇలాంటి అన్ని చాలా మంచి బెనిఫిట్స్ అయితే భారతీయ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని కేవలం 10th క్లాస్ విద్యార్హతతోటి లేదా ఐటీఐ పాస్ విద్యార్హతతోటి ఈ మంచి నోటిఫికేషన్ని అందరూ కూడా ఎవరైతే రైల్వేస్లో ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే దానికి మీకు వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇమ్మీడియట్గా అందరూ కూడా కష్టపడి చదవండి, భారతీయ రైల్వేస్లో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య, కందుకూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.